ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ మే 16, 2025. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనము. నీ పేరు ఎన్నటికి గణపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును కాక. ఆమెన్. యథార్థమైన ప్రార్థనకి ఆయువు పట్టైన వాక్యం ఇది. చాలాసార్లు మనకి వాగ్దాతం కాని వాటి కోసం ప్రార్థిస్తూ ఉంటాం. అందుకని ఇది దైవ సంకల్పం అవునో కాదో తెలుసుకోవడానికి కొంతకాలం పట్టుదలగా ప్రార్థించాల్సిన అవసరం కలుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సమయాల్లో మాత్రం మనం అడుగుతున్నది దేవుని చిత్తానికి అనువైనదే అన్న దృఢ నిశ్చయం కలుగుతుంది. దావీదు జీవితంలో ఈ ప్రార్థన అలాంటిదే. బైబిల్లో ఉన్న ఒక వాగ్దానాన్ని తీసుకొని దాని కొరకు వాదించడానికి ప్రేరేపణ కలుగుతుంది. దానిలో మనకి సంబంధించింది ఏదో ఉందనిపిస్తుంది. అలాంటి సమయాల్లో స్థిరమైన విశ్వాసంతో దేవా నువ్వు అన్నట్టుగా చేయి అని ప్రార్థిస్తాం. దైవ వాక్కులోని ఒక వాగ్దానం మీద చేయి వేసి అది కావాలి అని అడగడం అన్నిటికంటే క్షేమకరమైంది, అందమైంది. ఇందులో మనం చెమటోడ్చి చేయవలసింది ఏమీ లేదు, పెనుగులాడాల్సిన పని లేదు. చెక్కును బ్యాంకులో ఇచ్చి డబ్బు తీసుకున్నట్టు ఆ వాగ్దానాన్ని దేవుని ముందు పెట్టి దాని నెరవేర్పును పొందడమే. అనుమానం లేదు. ప్రార్థన ఖచ్చితమైనదైతే చాలా ఆసక్తికరంగా తయారవుతుంది. ఎడాపెడా నోటికి వచ్చిన వాటన్నిటిని అడిగేసి దేన్ని పొందలేకపోవడం కంటే కొద్దిపాటి దీవెనలను ప్రత్యేకించి అడిగి పొందగలగడం మేలు కదా. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం దేవుని చేతి వ్రాతే. నువ్వు అన్నట్టుగానే చెయ్యి అనే మాటను జోడించి ఆ వాగ్దానం కోసం మనం అడగవచ్చు. తన సత్యంపై ఆధారపడ్డ జీవులను వాటి సృష్టికర్త ఎప్పుడూ మోసం చేయడు. అలాంటప్పుడు పరలోకపు తండ్రి తన బిడ్డలకు ఇచ్చిన మాటను మీరగలడా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాలు చూసినట్లయితే, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను అని వ్రాయబడి ఉండడం చూస్తున్నాం. మాట తప్పని దేవుని మాటలే బైబిల్లోని వాగ్దానాలను అంత అమూల్యమైనవిగా, అపురూపమైనవిగా చేశాయి. మనుషులు చేసే వాగ్దానాలు ఒక్కోసారి పనికి రాకుండా పోతాయి. అయితే ప్రపంచం పుట్టినప్పటి నుంచి దేవుడు తనని నమ్మే వాళ్ళకు చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనికిడి యందు దీవించునుగాక. ఆమేన్.